ఫస్ట్ డిస్క్లైమర్ చెప్తాను. ఫేక్ ఎక్స్పీరియన్స్కి నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయను. ఫేక్ ఎక్స్పీరియన్స్ మంచిది, మీరు యూస్ చేయండి అని నేను ఎప్పుడు కూడా చెప్పను. ఇది ఒక అవేర్నెస్ క్రియేషన్ వీడియో. అంటే మార్కెట్లో ఇలా కూడా జరుగుతుంది, ఇట్లాంటి మిస్టేక్స్ కూడా చేస్తున్నారు చాలామంది కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు. ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని క్రియేట్ చేశాను. ఈ వీడియోలో నేను మీకు 3 సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ముగ్గురితోని జరిగిన ఇన్సిడెంట్స్ అని చెప్పొచ్చు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తున్నారు. ఇది డెఫినెట్లీ మీరు తెలుసుకోవాలి. సిచ్యువేషన్ నెంబర్ 1, ఒక అబ్బాయి 6 years కెరియర్లో గ్యాప్ వచ్చింది. తర్వాత 4 year ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. కంపెనీ మరి మల్టీనేషనల్ కంపెనీ కాదు, మరి చిన్న స్టార్టప్ కంపెనీ కాదు, లార్జ్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు. లార్జ్ కంపెనీ అంటే 200 to 300 ఎంప్లాయీస్ ఉంటారు కదా, అట్లాంటి కంపెనీ. ఈ కంపెనీలో 1.5 year జాబ్ చేశారు. 1.5 year హ్యాపీగా మంచిగా జాబ్ చేశారు. 1.5 year తర్వాత సెకండ్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నారు. సెకండ్ కంపెనీ జాయినింగ్ డేట్, ఫస్ట్ కంపెనీ లాస్ట్ వర్కింగ్ డేట్ మిస్ మ్యాచ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. December 15th రోజు సెకండ్ కంపెనీలో జాయిన్ అవ్వాలి, కానీ ఫస్ట్ కంపెనీలో ఎగ్జిట్ డేట్ అంటే లాస్ట్ వర్కింగ్ డేట్ వచ్చేసి 25th of December. సో 10 days వెనక ముందు ఉంది కదా, మిస్ మ్యాచ్ అవుతుంది కదా. అబ్బాయి ఎంతో అట్లా చేసి కొంచెం మేనేజ్ చేశారు. 15th December ఆ కంపెనీలో జాయిన్ అయిపోయారు. ఇంకా 25th December ఈ ఫస్ట్ కంపెనీలో లాస్ట్ వర్కింగ్ డే ఎగ్జిట్ కూడా అయిపోయారు. సెకండ్ కంపెనీలో కూడా వర్క్ జరిగిపోయింది. ఇంకా 1 year తర్వాత థర్డ్ కంపెనీలో జాబ్ సంపాదించుకున్నారు. ఈ థర్డ్ కంపెనీలో 1 month జాబ్ చేశారు. 1 month జాబ్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయింది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో సెకండ్ కంపెనీ ఇంకా ఫస్ట్ కంపెనీ ఎక్స్పీరియన్స్లో అంటే పిఎఫ్లో 10 days ఓవర్లాప్ అవుతుంది అని థర్డ్ కంపెనీ నుంచి అంటే మల్టీనేషనల్ కంపెనీ నుంచి ఈ అబ్బాయికి జాబ్ నుంచి తీసేశారు. అది కూడా అంటే టర్మినేట్ చేశారు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఒక బ్యాడ్ సిచ్యువేషన్. ఎస్, ఈ సిచ్యువేషన్లో ఈ అబ్బాయి తప్పు ఏం చేశారు అంటే ఇది హడావుడిలో అంటే సెకండ్ కంపెనీలో జాబ్ రావాలి, సెకండ్ కంపెనీలో తొందరగా జాయిన్ అవ్వాలి అని ఇక్కడ లాస్ట్ వర్కింగ్ డే కంప్లీట్ చేయకుండానే అక్కడ జాబ్లో జాయిన్ అయ్యారు. పిఎఫ్ స్టార్ట్ అయింది, పిఎఫ్ ఓవర్లాప్ అయింది. సో ఇది డెఫినెట్లీ ఒక మిస్టేక్ కదా. సో ఇలా ఒక అబ్బాయితోని జరిగింది. సిచ్యువేషన్ నెంబర్ 2, సేమ్ ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక అబ్బాయి ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యారు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక 2 months చాలా అంటే కష్టపడి పేషెన్స్తోని ఉన్నారు. కానీ ఆ స్ట్రెస్ అయినా, ఆ వర్క్ లోడ్ అయినా, ఆ రెస్పాన్సిబిలిటీస్ సర్వ్ చేయలేకపోయారు. 2 monthsలోనే అబ్స్కాండ్ అయిపోయారు. అంటే అతను ఫేక్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా డబ్బు ఇన్వెస్ట్ చేసి వెళ్ళారు. 2 months తర్వాత ఆ స్ట్రెస్ తట్టుకోలేక ఆఫీస్ వెళ్ళలేక, డైలీ ఆఫీస్ వెళ్ళడం అంటే ఏడవడం, అంటే నాకు ఏడుపు వస్తుంది లాగా చెప్పారు అబ్బాయి. అట్లాంటి సిచ్యువేషన్లో అబ్బాయి 2 months తర్వాత అబ్స్కాండ్ అయిపోయారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఈ 2 months ఎక్స్పీరియన్స్ ఎక్కడ కూడా పెట్టలేరు. అండ్ ఇంకొకసారి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలి అంటే భయపడుతున్నారు. సో ఇది ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా మందితోని జరుగుతూనే ఉంటుంది. మీతోని జరిగిందా నాకు డెఫినెట్లీ అప్డేట్ చేయండి. సిచ్యువేషన్ నెంబర్ 3, సేమ్ ఒక లేడీ, ఇక్కడ అబ్బాయి కాదు ఒక లేడీ. తను అంటే ఐ థింక్ స్కూల్లో జాబ్ చేశారు, చాలా ఇయర్స్ జాబ్ చేశారు. దాని తర్వాత తను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యారు. కంపెనీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత 2 monthsకి ఇంకొక కంపెనీలో కూడా ఆఫర్ వచ్చింది. మూన్ లైటింగ్ చేశారు. మూన్ లైటింగ్ అంటే ఈ కంపెనీలో కూడా ఎంప్లాయ్మెంట్, ఈ కంపెనీలో కూడా ఎంప్లాయ్మెంట్. సో 2 companiesలో సైమల్టేనియస్లీ ఎంప్లాయ్మెంట్ చేశారు. దీన్ని మూన్ లైటింగ్ అంటారు. ఈ కంపెనీ కూడా ఫైండ్ అవుట్ చేశారు, ఈ కంపెనీ కూడా ఫైండ్ అవుట్ చేశారు. ఆ లేడీకి టర్మినేట్ చేసేశారు. సో డెఫినెట్లీ ఇది కూడా ఒక మిస్టేక్ అని చెప్పొచ్చు కదా. సో ఎస్, ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా మందితోని జరుగుతుంది. అండ్ ఇవి అన్నీ నేను ఏ బేసిస్లో చెప్తున్నాను అంటే, మేము కెరియర్ గైడెన్స్ చేస్తాం కదా, Career 9 మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చాలామంది వచ్చి మాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆ సిచ్యువేషన్స్ని తీసుకొని మీకోసం ఒక అవేర్నెస్ క్రియేషన్ వీడియో క్రియేట్ చేస్తున్నాను. సో ఎస్, ఇలా చాలా మందితోని జరుగుతుంది. అండ్ మీతోని కూడా ఇట్లాంటి ఏమైనా జరిగిందా నాకు డెఫినెట్లీ కమెంట్ చేసి చెప్పండి. అదర్వైజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోని కూడా షేర్ చేయండి. చాలామందికి తెలవాలి, అవును చాలామంది ఇలా కూడా చేస్తున్నారు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతుంది లాగా. సో వీడియో మీకు నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తోని వాట్సాప్లో, టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు. మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.